అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు ఎంతో ప్రియమైనటువంటి స్త్రీని కలుస్తారు. కలిసి సరదాగా మాట్లాడుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ స్త్రీతోటి స్నేహం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చివరిగా ఆ స్నేహం ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది. మీ ఆనందానికి హద్దులు ఉండి ఆనందంలో పార్టీలు కూడా చేసుకుంటారు. కుటుంబానికి ఈరోజు శ్రద్ధ పెడతారు. ఆనందంగా పార్టీలు నిర్వహిస్తారు. నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి నుండి సహకారం మీకు లభిస్తుంది. ఈ రోజు రాశివారు మాత్రం అనుకున్న పనిలో చక్కగా విజయం అయితే సాధిస్తారు. ఈ రోజు డిపాజిట్ చేసినటువంటి ధనాన్ని మరి తొలగించి ఖర్చులు కూడా మరి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. భార్య పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారు. వారి సంతోషపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక తమ ప్రవర్తన కారణంగా ఇట్టే అందరినీ ఆకర్షితులు చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అనవసరంగా ఇతరుల గురించి ఆలోచించకూడదు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఈ రోజు ఎక్కువగా చింతించకుండా ఉండాలి. ఎవరైతే మరి సంతాన విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయో అటువంటి వారు సంతానానికి ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి మీ రోజు దోష నివారణ పరిహారం అయితే చేయాలి. మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఆ దోష నివారణ పరిహారం కొరకు 2 గరడముక్కు కాయలను తీసుకోవాలి. 2 గరడముక్కు కాయలను తీసుకొని వాటిని మరి వినాయకుని ఫోటో ముందు ఉంచి మరి పూజించాలి. పూజించిన తర్వాత పూజించినటువంటి 2 గరడముకు కాయలను మరి చక్కగా మరి తీసుకొని మీ యొక్క సంతాన్ని ఎవరికైతే సమస్యలు ఉన్నా ఆ సంతానానికి కుడి చేతి కంకణానికి గనక మరి కట్టినట్లయితే దారంతో వారికి దోష నివారణ జరిగి అన్ని సమస్యలు అనేవి తొలగించబడతాయి. విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్ని దోషాలు తొలగించబడతాయి. మంచి ఫలితాలు అందుకుంటారు. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి. ఇక చక్కని ఫలితాలు అందుకోవడంలో సఫలీకృతమవుతారు. ఏ విషయంలోనైనా సరే నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. ఇక నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తొలగించబడతాయి. సంతానానికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి. అప్పుడు మాత్రమే ఈ రాశి వారికి మేలు కలిగే అవకాశం కూడా ఉంది. తగు విధాలుగా ఈ రోజు మెప్పును పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు మరి ఈ రాశి వారు అనేక విధాలుగా లబ్ధిని కూడా పొందగలుగుతారు. జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనా ఉన్నది. ఈ రోజు చేసినటువంటి ప్రతి పనిలో కూడా చాలా బాగా లాభం అనేది పొందే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు ఎవరైతే విదేశీ రంగాలకు వెళ్ళి ఉన్నత చదువులు అభ్యసించాలని ఆలోచిస్తున్నారో మరి అటువంటి వారికి కూడా మరి ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు మరి తొలగించడం అనేది సాధ్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశివారి అమ్మ నాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వారి అనారోగ్య సమస్యలను పరిష్కరించడానికి ధనమును పెట్టవలసి వస్తుంది. ఆనందం విలువ విపరీతంగా పెరిగిపోతుంది. ఉద్యోగాలలో మార్పులు అనేది రావడం జరుగుతుంది. ఏదైనా సరే విషయంలో ఉన్నటువంటి సమస్య ఒకటి పరిష్కార దిశగా సాగే అవకాశం కూడా కనిపిస్తున్నది. తొందరలోనే మీరు ఒక శుభవార్త కూడా అందుకోబోతున్నారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా సంబంధాలలో సహకారాన్ని కొనసాగిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు. భాగస్వామ్య అనుభూతి కూడా ఉంటుంది. ఇక కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి జాగ్రత్త తీసుకోవడం అనేది ప్రారంభిస్తారు. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది. కొంతమంది స్నేహితులలో శత్రులు ఉన్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీ మనసులో ఉన్నటువంటి విషయాలను బయట పెట్టేయకండి. కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా వరకు పరిష్కారం అయిపోతాయి. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనసు బాధ పెట్టుకోకండి. జరిగిపోయినటువంటి సంఘటనలను గుర్తు తెచ్చుకోవడం వల్ల అనారోగ్యం పెరిగిపోతుంది. కాబట్టి ప్రస్తుతం మీద మాత్రమే మీరు ఈ రోజు దృష్టిని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ రోజు రాశివారు బంధుత్వాలను పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలో విభేదాలు తొలగించుకోవాలనేటటువంటి ఆలోచనలను కొనసాగిస్తారు. బంధువుల మధ్య అయినా సరే, మిత్రుల మధ్య అయినా సరే, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న గొడవలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్నపిల్లల ఆరోగ్యం గురించిన సమస్య నుండి మరి పరిష్కారం లభిస్తుంది. వారి యొక్క అనారోగ్యంలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. మంచి ఆరోగ్యం అనేది లభించే అవకాశం కూడా ఉంది.
ఈ రోజు రాశివారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక కోపాన్ని నియంత్రించుకోవాలి, లేకపోతే బయట గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గొడవలలో మరి గాయాలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి, ప్రవర్తనను సానుకూలంగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 24, లక్కీ కలర్ అయితే మరి నలుపు. పరిహారంలో ఈరోజు రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. రాత్రిపూట మరి ఆ 8 గంటల నుండి మరి 9 గంటల 30 నిమిషంల సమయం మధ్యలో నలుపు రంగు మరి బట్టలను కానీ, నలుపు రంగు దుప్పట్లను కానీ, నలుపు రంగు వస్తువులను కానీ పేదలకు దానం చేస్తున్నట్లయితే శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.